నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించండి. ఆర్మూర్ ఎస్సీ గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హరితహారం కార్యక్రమంపై అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ సమీక్ష. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోదరుడు శశివర్ధన్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో పరామర్శించిన బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన గొప్ప వ్యక్తి ఒడ్డే ఓబన్న. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయాల్లో ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్లు, అధికారులు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసిన ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. పాల్గొన్న పెద్ద ఎత్తున భక్తులు. మోర్తాడ్లో ప్రజాపాలన డాటా ఎంట్రీ తీరును ఆకస్మికంగా పరిశీలించిన అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా. ఆర్మూర్ పట్టణంలో కుక్కల స్వైర విహారం, భయాందోళనకు గురవుతున్న ప్రజలు. శబరిమల అయ్యప్ప మకరయిల్లక్కుకు మళ్లీ పోటెత్తిన భక్తులు. కేరళ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని భక్తుల ఆగ్రహం. జన్నపల్లిలో ఘనంగా ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్ వార్షికోత్సవం. పాల్గొన్న డీఈఓ దుర్గాప్రసాద్. నందిపేట మండల కేంద్రంలో శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు శ్రీ 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 మంగిరాములు మహారాజ్ ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో అమావాస్య సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు హరినామ సంకీర్తనలు అందరినీ ఆకర్షించాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంతరం మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గాన్ని ఆచరించాలని, తద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. వయసుతో కానీ ధనముతో కానీ పోల్చలేదు. కాబట్టి తెలిసిన సమయం నుంచి ప్రశాంత పొందడం చాలా ఉత్తమమైన మార్గం. మౌనం అనేది చాలా ఉత్తమమైన మార్గం. ధ్యానం అనేది అనంతమైన యొక్క మార్గం. కాబట్టి తన పనులు తను చేసుకుంటూ, తన సాధన తను చేసుకుంటూ మంచి మార్గంలో ప్రయాణిద్దామని. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలన్నింటినీ కల్పించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులను, విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. పాఠశాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోదరుడు ఇటీవల మృతి చెందడంతో బాల్కొండ ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యం చెప్పారు. బూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి ఈ నెల 4న గుండెపోటుతో హఠాన్మరణం చెందిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. మకర విలక్కు సమయం సమీపిస్తుండటంతో శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.
కేరళ రాష్ట్రంలోని శబరిమలలో భక్తుల రద్దీ మళ్లీ విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేరళ ప్రభుత్వం శబరిమలలో తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు 12 నుంచి 14 గంటలు వేచి చూడాల్సి వస్తుంది. వాహనాల పార్కింగ్ కోసం సైతం అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కుక్కల బెడదతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నపిల్లలపై దాడి చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 36వ వార్డులో సుమారు 400కు పైగా కుక్కలు స్వైర విహారం చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నిత్యం కుక్కల దాడుల్లో గాయాల పాలైన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. అధికారులు కుక్కల నియంత్రణపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణాలతో అధికారులు చెలగాడం ఆడడం సరికాదని హెచ్చరిస్తున్నారు. నగరంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ జన్మదినం సందర్భంగా సిబ్బంది కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ జన్మదినం సందర్భంగా ఉద్యోగులు, నర్సింగ్ స్టాఫ్, వైద్యులు, ఆఫీస్ స్టాఫ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో హరితహారం కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ గురువారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, డిఎఫ్ఓ వికాస్ మీనాలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా 2025-2026 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఆయా శాఖల వారీగా హరితహారం కింద నాటాల్సిన మొక్కలకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఆయా శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. దీనిని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, నిర్ణీత గడువులోపు లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు. 2023-2024 వార్షిక సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాల సాధన కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ హరితహారం అమలు తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో నాటిన మొక్కలను గమనించి వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మొక్కలకు జియో ట్యాగింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని సూచించారు. నాటాల్సిన మొక్కల లక్ష్యాన్ని నర్సరీల ద్వారా పంపిణీ చేసే మొక్కలతో కలపకుండా విడివిడిగా లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. కాగా పోలీస్ శాఖకు మొక్కలు పెంచేందుకు వీలుగా సరిపడా స్థలం లేనందున నగర శివారులో 5 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాను కేటాయిస్తామని, ఆ స్థలంలో మొక్కలు నాటేందుకు చొరవ చూపాలని డిఎఫ్ఓ వికాస్ మీనా కోరారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అదనపు కలెక్టర్ ఎం మకరంద్, అదనపు డీసీపీ ఎస్ జయరాం, ఐపీఎస్ బి చైతన్య, జెడ్పీసీఓ గోవింద్, డిఆర్డీఓ చందర్, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు. జన్నెపల్లి ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్లో వార్షికోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. నిజామాబాద్ రూరల్ మండలంలోని జన్నెపల్లిలో గల ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్లో అక్షరదీప్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఈఓ దుర్గప్రసాద్, డీసీపీ జయరాం రమేష్ హాజరయ్యారు. పాఠశాల చైర్మన్ మారయ్య గౌడ్, సిఈఓ హరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఈఓ దుర్గప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. మద్యం, ధూమపానం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు పిల్లల్ని కొద్దిగా చిన్నపిల్లల్ని ఎస్పెషల్లీ అప్ టు 5th క్లాస్ మీరు ఇంట్లో వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ, తర్వాత ఫోన్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడాను కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే పిల్లలు ఇంకా యాక్టివ్గా ఉండి మన కంట్రోల్లో ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ 5 years ఇది బేసిక్ ఏజ్ ఫర్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ 5 yearsలో కనుక వాళ్ళు డైవర్ట్ అయితే మాత్రం మనకి పిల్లల్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మోర్తాడ్లో ప్రజాపాలన డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. ఆపరేటర్లకు పలు సలహాలు, సూచనలు చేశారు. తప్పులు లేకుండా డేటా ఎంట్రీని పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ 2 షిఫ్ట్లలో డేటా ఎంట్రీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్నా అని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ కొనియాడారు. ఓబన్నా 208వ జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్ ఆవరణలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాటంలో ఒడ్డే ఓబన్నా సైనాధ్యక్షుడిగా విరోచిత పోరాటం చేసిన ధీరుడని అన్నారు. దేశ స్వాతంత్ర సముపార్జనలో ఎన్నో వర్గాల పోరాటం, త్యాగాల ఫలితంగా మనం ఈనాడు స్వేచ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నామని అన్నారు. అట్టి మహనీయుల దేశభక్తి, పోరాట పటిమ ముందు తరాల వారికి తెలియాలనే ఉద్దేశంతో మహనీయుల జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. అట్టి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగుతూ దేశ, రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒడ్డెర సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఒడ్డెర సంక్షేమానికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని, డబుల్ బెడ్రూమ్లు అందించాలని, ఓబన్నా విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి సూర్యరాజం, ప్రతినిధులు ఒడ్డే శ్రీనివాస్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. బోర్గాంలో షావులం సాయిలు 28వ వర్ధంతి సభను సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చావులం సాయిలు చిత్రపటానికి పూలమాలలు సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్ వేసి నివాళులు అర్పించారు. సాయిలు పేద కుటుంబంలో పుట్టి రైతు కూలీ సంఘంలో అంచెలంచెలుగా ఎదిగి జిల్లా కమిటీ సభ్యులుగా, సిపిఐ ఎంఎల్ ప్రజాపంత డివిజన్ నాయకులుగా ఎదిగి ఎడపల్లి, నవిపేట్, రెంజల్ మండలాల పరిధిలోని అనేక గ్రామాలు తిరుగుతూ రైతు కూలీ సంఘాలు ఏర్పాటు చేస్తూ ఉద్యమాలకు నాయకుడిగా ఎదిగారు. మంగళపాడు శివారంలో పేదవాళ్లకు భూములు పంచాలని భూ పోరాటం చేసి పేద ప్రజలకు భూములు పంచారన్నారు. సాయిలు ఈరోజు భౌతికంగా మా నుంచి దూరమైన ఆయన ఆశయాలు తీసుకుపోతామని, సాయిలు నడిచిన బాటలు నడుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్, మండల కార్యదర్శి పుట్టి నడిపి నాగన్న, పార్వతి, రాజేశ్వర్, షేక్ నసీర్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సభ, సంతాప సభ అనేది మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రధానంగా 1996లో కామ్రేడు సాయిలన్నను ఆనాడు ఉన్నటువంటి జొన్న పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో మహేందర్ రెడ్డి తెలిపారు. బాల్కొండ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో యాసంగి పంటలైన మొక్కజొన్న, జొన్న పంటలను పరిశీలించి తగిన సంరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జొన్నలో పేనుబంక నివారణకు రైతులు డైమిథయేటు 400 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్జెమ్ 80 గ్రాములు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు ఏదేని ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేసుకోవాలని ఏవో తెలిపారు. బంకకారు తెగులు నివారణకు కార్బెండజియం 200 గ్రాములు లేదా మాంకోజెబ్ ప్లస్ కార్బెండజిమ్ 250 గ్రాములు ఏదేని ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లింబారెడ్డి, రైతులు పాల్గొన్నారు. ఏడ్గట్ల మండలం బట్టాపూర్, తడపాకల్ గ్రామాలలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్, తడపాకల గ్రామాల్లో వికసిత్ భారత్ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేశం మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశానుసారం వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం ఆయా గ్రామాలలో షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెల్లంపల్లి లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ నిరసన చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నల ఫ్లైఓవర్ వద్ద లారీలను నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్స్ వహీద్, షేమ్షుద్దీన్, అజయ్, బద్రు, మజ్జు మాట్లాడారు. హిట్ అండ్ రన్ చట్టం ద్వారా పోరుపాటున జరిగే ప్రమాదంతో 7 లక్షలు జరిమానా, 10 సంవత్సరాల జైలుతో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ భయాందోళనకు గురవుతున్నామన్నారు. అసలే నిత్యావసర ఖర్చులు ఆకాశాన్ని అంటుకున్న సమయంలో ఒక పూట పని చేస్తే ఒక పూట పని దొరకని సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మాపై ఇలాంటి చట్టాలను అమల్లోకి తెచ్చి మాకు తీవ్రమైన నష్టాన్ని చేస్తుందన్నారు. డ్రైవర్స్ వాహనాలు నిలిపివేస్తే డ్రైవర్స్కి ప్రత్యక్షంగా
ప్రభుత్వానికి ప్రజలకు పరోక్షంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి లారీ డ్రైవర్ సార్ ఓనర్స్ పాల్గొన్నారు. రోజుకు కూలి చేసుకొని తినేటోళ్ళం. మాకు కింద 7 లక్షల రూపాయలు జరిమానా కట్టే మందం 10 సంవత్సరాలు జైలుకు పోయేటంత ఓపిక కూడా మాకు లేదు. 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించే అయితే మా భార్య పిల్లలకు ఏం అని సాగిపియాలి? అవునా కదా? మా పిల్లల కోసం ఇప్పుడు స్కూళ్ళకు ఫీజులు కానీ గీజులు కానీ దానికోసం ఇంతగానం కష్టపడతాను మేము. ఆ 10,000 జీతాల కోసం. కానీ ఈ 7 లక్షల రూపాయలు కట్టాలంటే మేము ఏడు నుంచి కట్టగలం? చెప్పండి. మీరు కూడా ప్రజలు కూడా ఆలోచించండి. సిరికొండలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో శివాజీ యూత్ సర్పంచ్, ఉప సర్పంచ్, వీడీసీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు గ్రామ సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ టెంకాయ కొట్టి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎం రాజారెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని యువకులంతా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు ముందుకు రావడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. పోరాట యోధుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ను ఆదర్శంగా తీసుకొని యువకులందరూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాడాల రామకృష్ణ, వీడీసీ చైర్మన్ సంతోష్, బాబురావు, మేదరి గోపి తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు హరిదాసు వేషధారణ, గంగిరెద్దులు, సంక్రాంతి ముగ్గులు, భోగి మంటలు, విద్యార్థుల ఆటపాటలతో స్కూల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ అప్పారావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాలను కళ్లకు కట్టే విధంగా వివిధ వేషధారణలతో విద్యార్థులు అలరించాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆనందం కలిగే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశామని, ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అప్సరా బేగం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్ గ్రామంలోని జెడ్పీ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. డొంకేశ్వర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల జెడ్పీహెచ్ఎస్లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ ఛాయా చందు రిబ్బన్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్ మాట్లాడుతూ మా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల కోసం ఫుడ్ ఫెస్టివల్ అనే వినూత్నమైన కార్యక్రమం మా పాఠశాల తరపున సంకల్పించాము. దీనికి మా పాఠశాల ఉపాధ్యాయులందరూ సహకరించారు. పిల్లలకు ఉత్సాహమైన వాతావరణంలో ఒక మంచి సిస్టమేటిక్గా పిల్లలను తయారు చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి పిల్లలతో మంచి మంచి వంటకాలు ఏర్పాటు చేశారు. పిల్లలు కూడా ఈ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొని రకరకాల వంటకాలతో వాళ్ళ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. దీనికంతటికీ కారణమైన స్టాఫ్, సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల డొంకేశ్వర్ ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా విద్యను అందిస్తుందన్నారు. పిల్లలలో సాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కల్చరల్ ప్రోగ్రాంలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాల అయిన ప్రైవేట్ స్కూళ్లకు సరిసమానంగా సేవలు అందిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం విద్యార్థుల కోసం ఒక ఫుడ్ ఫెస్టివల్ అనేటువంటి ఒక కొత్త వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మా పాఠశాల తరపున సంకల్పించినాము. దీనికి మా పాఠశాల ఉపాధ్యాయులందరూ సహకరించి ఈ పిల్లలకు ఉత్సాహకరమైనటువంటి వాతావరణంలో ఒక మంచి సిస్టమేటిక్గా పిల్లలను తయారు చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి పిల్లలతో మంచి మంచి వంటకాలు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్, చిన్న బజార్లో కార్లు, ఆటోల అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్లో పార్కు చేసి ఉన్న ఒక కారు, ఒక ఆటోతో పాటు చిన్న బజార్లో పార్కు చేసి ఉన్న 2 కార్ల అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ధ్వంసం చేశారు. ఉదయం లేచి చూసేసరికి అద్దాలు పగిలి ఉండడంతో యజమానులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో మురికి నీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజులుగా మురికి నీరు బస్టాండ్ ప్రాంగణంలో ప్రవహిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని మరమ్మతులు చేయాలని కోరారు. దీనిపై కమిషనర్ను వివరణ అడగగా ఇప్పటికే టెండర్ వేయడం జరిగిందని, టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే డ్రైనేజ్ నిర్మాణం చేపడతామన్నారు. తాత్కాలికంగా కచ్చ డ్రైనేజ్ నిర్మించినప్పటికీ మురికి నీరు బస్టాండ్లో ప్రవహిస్తుందని, ప్రవహించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్టాండ్ డ్రైనేజ్ వాటర్ అనేది ఇప్పుడు మీరు రీసెంట్గా చెప్తారు కానీ యాక్చువల్లీ దాని మీద ఎస్బీఎస్ నుంచి డ్రైనేజ్ వరకు ఆల్రెడీ ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే
ఒక 4-5 months బ్యాక్ ఎస్టిమేట్ వేసి పట్టణ ప్రగతికి దాంట్లో కౌన్సిల్ రెజల్యూషన్ తీసుకొని మళ్ళీ కలెక్టర్ గారికి పంపించి కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకొని ఇప్పుడు మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దానికి టెండర్ వేయలేదు. ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివారులో హైవే రోడ్డుపై రోడ్డు క్రాస్ చేస్తున్న మహిళను వెనుక నుండి కారు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. చేపూర్ గ్రామానికి చెందిన చంద్రకళ ఆటో దిగి రోడ్డు క్రాస్ చేస్తుండగా వేగంగా వస్తున్న కారు వెనుక నుండి ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కార్ డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బోధన్ ఇందూర్ హైస్కూల్ రంగవల్లికల పోటీలు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలోని ఆచన్పల్లిలో గల ఇందూర్ హైస్కూల్ అంబరాన్ని అంటే విధంగా సంక్రాంతి సంబరాలను పాఠశాల యాజమాన్యం విద్యార్థులచే నిర్వహించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించడం గతం నుండి ఎన్నో కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహిస్తున్నామని, పిల్లలకు విద్యతో పాటు సామాజిక స్పృహకు కృషి చేస్తున్నామని, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు పండుగల పట్ల అవగాహన తెలపడం కోసం ఇలాంటివి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్విరామంగా చేపడుతున్నామని ఇందూరు విద్యాసంస్థల డైరెక్టర్ కొడాలి కిషోర్ అన్నారు. దీనికి సహకరించిన హైస్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయ బృందానికి, పిల్లలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ముగ్గురులో చాలామంది పాల్గొన్నారు. అట్లా కొన్ని పారామీటర్స్ తీసుకుని మనం ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరిగింది. ముందు కూడా మనం ఇందూర్ హైస్కూల్లో ఏదైతే పిల్లలకి సంబంధించి ఏదైతే మంచి జరగాలో దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మనం ముందరికి పోతూ ఉంటాం. ఈరోజు రామారావు గారు హెచ్ఎం గారి ఆధ్వర్యంలో నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో ఉపన్యాస పోటీలు నిర్వహించారు. జనవరి 12 స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు భూలోకం విజయకాంతరావు మాట్లాడుతూ యువత ముందుకు సాగాలని, వివేకానంద తన సమకాలీన భారతదేశంలో అత్యంత ప్రతిభావంతమైన తత్వవేత్తలు, సంఘ సంస్కర్తలలో ఒకరు, అత్యంత విజయవంతమైన మిషనరీలు, అతను సమకాలీన హిందూ సంస్కరణ ఉద్యమాలలో ప్రధాన శక్తిగా ఉన్నాడు. యువత అందరూ స్వామి వివేకానందుని బాటలో నడిచి అద్భుతాలు సృష్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠ్ నిజామాబాద్ ఇన్ఛార్జ్ సాయి ప్రసాద్, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ శ్రీనివాసరావు, రోటరీ ప్రాజెక్టు చైర్మన్ కోటగిరి చంద్రశేఖర్, పాలిటెక్నిక్ కళాశాల మెకానిక్ హెడ్జే శ్రీనివాస్, పనిరాజు, రోటరీ సభ్యులు శ్రీ సూర్యప్రకాష్, గంజి రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. ఉపన్యాస పోటీలలో పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు మేము రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ తరపున ప్రతి ఏడాది యువతకు ఏదో ఒక జూనియర్ కళాశాలలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు నిత్యం ప్రభుత్వ పాఠశాలలో కాన్వర్సింగ్ నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, బాలికల పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్లు క్యాన్వాసింగ్ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్య, లెక్చరర్లు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో మ్యాథ్స్ ఫెస్ట్ను నిర్వహించారు. విద్యార్థులు మ్యాథ్స్ ఫెస్ట్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల నమూనాలను పాఠశాలలో ప్రదర్శించారు. విద్యార్థులు వివిధ రకాల గణితాన్ని వివిధ ట్రిక్స్ ఉపయోగించి సులువైన రీతిలో సమాధానాలు తెలిపారు. అనంతరం విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్ మాట్లాడుతూ, గణిత శాస్త్రం జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అని, ఉద్యోగ సాధనలో మ్యాథ్స్ కూడా ముఖ్య పాత్ర వహిస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి మ్యాథ్స్ పట్ల ఆసక్తి ఉండాలని సూచించారు. మ్యాథ్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు.
స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్క యువతి యువకులు తమ జీవితంలో గొప్ప ఆదర్శాలను సాధించాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో నేడు తమ సంస్థ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రద్యుమ్న, విశిష్ట అతిథిగా రాజ్ కుమార్ సుబేదార్ హాజరయ్యారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ స్వామి వివేకానందుని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లి విజయాలను సాధించాలని, ఉన్నత లక్ష్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ యువత లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన అనంతమైన శక్తి వారిలోనే ఉందని, వివేకానంద కలలు కన్న యువతగా తయారు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మద్దుకూరి సాయిబాబు, సంస్థ కార్యవర్గం చిట్టిమిల్ల హరప్రసాద్, దాడం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ గీతా పైన ఉందని అందరూ చెప్పుకోవచ్చు. గొప్ప లాస్ట్లో స్వామి వివేకానంద గారు ఎప్పుడైతే వారి స్పీచ్ మొదలుపెట్టారో అప్పుడు వారు అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని బోధిస్తే వారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పుకోవడం జరిగింది. ఆ యొక్క రెండు పదాల నుండే మన భారతదేశం యొక్క ఖ్యాతితో పాటు భారతదేశ సంస్కృతి, భారతదేశ యొక్క ఎన్విరాన్మెంట్, భారతదేశంలో ఇటువంటి యొక్క సుపుత్రుడు జన్మించడం, ఆ యొక్క భారతదేశ యొక్క ఖ్యాతి. వర్ణి రోడ్లోని సెయింట్ జావియర్స్ పాఠశాలలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సెయింట్ జావియర్స్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహించారు. పండుగలు, సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలన్న సంకల్పంతో ప్రతి పండుగ విశిష్టతను తెలియజేస్తున్నామని చైర్మన్ నర్సింగ్ రావు తెలిపారు. మనం ఎంతో ఉత్సాహంగా జరుపుకునే సంక్రాంతి పండుగ సంబర విశేషాలను విద్యార్థులకు కన్నులకు కట్టినట్టుగా తెలియజేశాము. వాటిలో పల్లె వాతావరణం ఏర్పాటు చేసి రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దు, డూడు బసవన్న, హరిదాసులు, భోగిపళ్ళు, పిండి వంటలు, భోగి మంటలు, పతంగులు, పాడి పంటలలో కూరగాయల ధాన్యాలు, తెలంగాణ పిండి వంటలు, సకినాలు, ముగ్గుల పోటీలు, సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ పండగ సంబర కార్యక్రమాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారని, ముఖ్యంగా ఘనంగా నిర్వహించడానికి మా పాఠశాల చైర్మన్ నరసింహారావు, డైరెక్టర్ పుష్ప సహకారం ఎంతో ఉందని పాఠశాల ప్రిన్సిపల్ లతాగౌడ్ తెలిపారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం మా చైర్పర్సన్ ఇచ్చిన సహకారమే. సో మాకు ఈ ఛాన్స్ ఇచ్చారు ఇక్కడ కాబట్టి పిల్లలకి ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా రెండు రోజుల ముందు నుంచి మా చైర్మన్ నరసింహారావు సార్ చెప్పే విధంగానే ప్రతి ఒక్కటి ఇక్కడ జరపడం జరుగుతుంది. సో ఇక్కడ మా చైర్పర్సన్ నరసింహారావు సార్ గారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పుష్ప మేడం గారు, అలాగే మా పేరెంట్స్, టీచర్స్, పిల్లల సమక్షంలో ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల ముగ్గులు వేసి గాలిపటాలు ఎగురవేస్తూ ఉత్సాహంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బొమ్మల కొలువు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లిల్లీపుట్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు ఉత్సాహంగా పండుగ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. కమ్మర్పల్లి శ్రీ విద్యాసాయి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులకు సంక్రాంతి విశిష్టతను చాటి చెప్పే ముగ్గుల పోటీలను నిర్వహించారు. విద్యార్థులందరూ ఉల్లాసంగా పాఠశాల ఆవరణలో గాలిపటాల్ని ఎగురవేసి సంబరంగా వేడుకలను జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు సంక్రాంతి విశిష్టతను వివరిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
గురువారం భోగి సందర్భంగా పాఠశాల విద్యార్థుల చేత భోగి మంటలు కాల్చారు. రంగురంగుల రంగవల్లికలను ముగ్గులను వేసి సంక్రాంతి పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎడపల్లి ఎస్ఐ విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు పండుగలు అన్నింటికంటే సంక్రాంతి చాలా ముఖ్యమైన పండుగ అన్నారు. ఇంటిల్లిపాది అందరూ ఒక చోట చేరి ఘనంగా 3 రోజుల పాటు సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సురేష్ గౌడ్, మాధవి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన రోజు నుంచి ఈ 3 రోజుల పండుగ జరుపుకుంటారండి. మొదటి రోజు భోగి, తర్వాత సంక్రాంతి, 3వ రోజు కనుమ. ఈ 3 రోజుల పండుగని పల్లెటూళ్ళలో చాలా చక్కగా జరుపుకుంటారండి. పల్లెటూళ్ళలో ప్రజలందరికీ ధనధాన్యాలు. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలను ధరించి ముగ్గులు వేసి గాలిపటాలను ఎగురవేశారు. ఆర్మూర్ లోటస్ పాఠశాల కరెస్పాండెంట్ ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లోటస్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులకు పండుగ యొక్క విశిష్టతను తెలపడానికే పాఠశాలలో పండుగలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అంబిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల హోలీ మేరీ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు హెచ్ఎం కవిత ఆధ్వర్యంలో విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల హోలీ మేరీ హై స్కూల్లో సంక్రాంతి వేడుకలు హెచ్ఎం కవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి విద్యార్థులతో భోగి మంటలు కాల్చారు. రంగురంగుల రంగవల్లికలతో ముగ్గులు వేసి సంక్రాంతి పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం కవిత మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారని విద్యార్థులకు తెలిపారు. మా పాఠశాలలో ప్రతి పండుగను నిర్వహిస్తామని, పండుగ సంప్రదాయాలు విద్యార్థులకు తెలియజేస్తామన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్లో జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హ్యాండ్బాల్ జూనియర్ గర్ల్స్ సెలక్షన్స్ నిర్వహించారు. ఆర్మూర్ విజయ్ హై స్కూల్లో జిల్లా హ్యాండ్బాల్ ప్రధాన కార్యదర్శి సురేందర్ మాట్లాడుతూ, ఈ నెల 15, 16, 17వ తేదీలలో ఆసిఫాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ గర్ల్స్ హ్యాండ్బాల్ పోటీలలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ హై స్కూల్ ప్రిన్సిపల్ కవిత దివాకర్, కౌన్సిలర్ గంగా మోహన్ చక్రు, హ్యాండ్బాల్ అసోసియేషన్ కోశాధికారి రాజేష్, హాకీ సంఘం కార్యదర్శి రమణ, పీఈటీలు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు, పవన్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఆర్మూర్ విజయ్ హై స్కూల్ నందు జూనియర్ గర్ల్స్ విభాగంలో నిజామాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన జట్టు క్రీడాకారులు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో ఈ నెల 15, 16, 17 తేదీలలో జరగబోయే 45వ తెలంగాణ. నగరంలోని సుభాష్ నగర్లో గల రవి హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల రవి హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి రంగవల్లులు వేశారు. హరిదాస నామ సంకీర్తనలు నిర్వహించారు. అనంతరం పతంగులు ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్పర్సన్ సరళ మహేందర్ మాట్లాడుతూ, విద్యార్థులకు పండుగల విశిష్టతను తెలియజేసేందుకు అన్ని పండుగలు మా పాఠశాలలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు, సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. చేపూర్ క్షత్రియ పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ, విజ్ఞాన మేళాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటికి తీయవచ్చన్నారు. అదేవిధంగా పండుగ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలపడానికి తమ పాఠశాలలో ప్రతి పండుగను విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కోశాధికారి గంగాధర్, సెక్రటరీ దేవేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో లారీ డ్రైవర్లు రోడ్డుపై ధర్నాను నిర్వహించారు. కేంద్రం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు. అనంతరం మాట్లాడుతూ, హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన కఠిన నిబంధనలు కేంద్రం తీసుకువచ్చిందని, దీనివల్ల లారీ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఈ చట్టాన్ని వెనుకకు తీసుకోవాలని, లేకుంటే పెద్ద మొత్తంలో సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. 10 సంవత్సరాలు ఒకవేళ యాక్సిడెంట్ అయితే డ్రైవర్కి 10 సంవత్సరాలు 7 లక్షల పెనాల్టీ వేసి డ్రైవర్కి లోపడేయడం జరుగుతుంది. అసలు 7 లక్షలు ఉంటే డ్రైవర్ దగ్గర బయటికి రాడు, డ్యూటీ చేసే అవసరం లేదు. ఒకవేళ 7 లక్షలు ఉంటే 1,00,000, 2 లక్షలు పెట్టి ఏదో చిన్న పని చేసి ఇంట్లోనే బతుకుతాం. అలాంటి ఈ కేంద్ర ప్రభుత్వం బిల్లు తెచ్చడం వల్ల 10 లక్షలు జుర్మానా, 7 లక్షలు మళ్ళా.
రెండవ విడత దళిత బంధు పథకం లబ్ధిదారులకు త్వరగా నిధులు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద రూరల్ నియోజకవర్గంలోని రెండవ విడత దళిత బంధు లబ్ధిదారులు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి మంజూరైన 1100 మంది దళిత బంధు పథకం లబ్ధిదారులకు నిధులను గత ప్రభుత్వం మంజూరు చేసినందున వీటిని నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ఇంకా నిధులను విడుదల చేయకపోవడం ఏందని ప్రశ్నించారు. వెంటనే నిధులను విడుదల చేసి దళితులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దండుశేఖర్, ఏఐఎఫ్డిఎస్ జాతీయ నాయకులు మైత్రి రాజశేఖర్, జీవన్ గన్నారం తదితరులు పాల్గొన్నారు. దళితులు వెనుకబడిన వారు ఉన్నారో వారిని గుర్తించి దళిత బంధు కింద మొట్టమొదలు 100 యూనిట్లు మంజూరు చేయడం జరిగింది. దాని తర్వాత కాన్స్టిట్యూన్సీకి 1100 మంజూరు చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఎవరైతే దళితులు ఉన్నారో వెనుకబడి ఉన్నారో వాళ్ళకు మంజూరు చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాటిని ఆపినారు. మరి ఇప్పుడు వెంటనే ఎటువంటిది ఎన్నికల కోడ్ ఎటువంటిది లేదు కాబట్టి మంజూరైన దళిత బంధు నిధులు విడుదల చేయాలని మేము దర్పల్లి మండలం లిటిల్ హార్ట్స్ పాఠశాలలో ఈరోజు సంక్రాంతి సంబరాలు ఘనంగా బుకా అల్లాడి శ్రీకాంత్ సహా ఉపాధ్యాయులు జరుపుకున్నారు. వచ్చే 14వ తారీఖు సంక్రాంతి ఉన్న సందర్భంలో నాగరికత పెరిగి హిందూ సంస్కృతిని మర్చిపోయిన జనాలకు విద్యార్థులకు సంక్రాంతి అంటే ఇలా ఉండేదని వేషధారణలతో చూపరులను ఆకట్టుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇవన్నీ నిజంగా జరిగేటివి, ఇప్పుడు పండుగకు మాత్రమే జరుగుతున్నాయి. అవి ఈ విధంగా ఉన్నాయి. సంక్రాంతి రోజు ఉదయాన్నే లేచి ఆడపడుచులు ఆవు పెండతో అలుకు చల్లి దానిపై సున్నపు ముగ్గును వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిపై పూలు పెట్టేవారు. అది సైన్స్ పరంగా ఆవు పేడపై సున్నం వేయడం వల్ల ఆ రెండుటి కలయికని క్రిమికీటకాలను ఇంట్లోకి రానియకపోతుండే. గంగిరెద్దుల వాడు వచ్చిన వారికి తోచినంత సహాయం దానం చేసి గంగిరెద్దును మొక్కి దాంతో కొద్దిసేపు నిలబడితే రోగాలు రావనేది నిజం. కానీ ఇప్పుడు ఆవులు ఎక్కడున్నాయి? కాబట్టి ఆవుల బదులు హాస్పిటల్కి వెళ్తున్న జనాలు ఆవులను పెంచితే పెండ వస్తుంది, పెంట ఉంటే పంట పండుతుందని ఒక నానుడి ఉండేదన్నారు. అలాంటిది పతంగులు ఎగరవేస్తే కంటి జబ్బులు తగ్గుతాయనేది సైన్స్ పరంగా ఉంది. ఈ సంబరాలలో లిటిల్ ఆర్ట్స్ పాఠశాల సిబ్బంది శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడంలో నిమగ్నమై కార్యాచరణ రూపొందిస్తుంటే మీరు మీ దొర చెప్పిందాన్ని బాల్కొండ నియోజకవర్గం అలజడి సృష్టించాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చిట్యాల శ్రీనివాస్, బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు గంగామల్లు తదితరులు పాల్గొన్నారు. మోతాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు, ఉపాధ్యాయునిలు సంధ్యారాణి, శ్రావణి, మౌనిక పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని మదీనా కాలనీలో సోమవారం కాజిం అనే వ్యక్తి ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బాధితులను పరామర్శించి వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధితులతో ఫోన్లో మాట్లాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించండి. ఆర్మూర్ ఎస్సీ గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హరితహారం కార్యక్రమంపై అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ సమీక్ష. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోదరుడు శశివర్ధన్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో పరామర్శించిన బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన గొప్ప వ్యక్తి ఒడ్డే ఓబన్న. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయాల్లో ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్లు, అధికారులు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసిన ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. పాల్గొన్న పెద్ద ఎత్తున భక్తులు. మోర్తాడ్లో ప్రజాపాలన డాటా ఎంట్రీ తీరును ఆకస్మికంగా పరిశీలించిన అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా. ఆర్మూర్ పట్టణంలో కుక్కల స్వైర విహారం, భయాందోళనకు గురవుతున్న ప్రజలు. శబరిమల అయ్యప్ప మకరయిల్లక్కుకు మళ్లీ పోటెత్తిన భక్తులు. కేరళ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని భక్తుల ఆగ్రహం. జన్నపల్లిలో ఘనంగా ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్ వార్షికోత్సవం. పాల్గొన్న డీఈఓ దుర్గాప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.